ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును, మన ఆత్మీయ జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు. ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ యొక్క మాటల్లో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తుంటున్నాము. రెండవది దేవుడు అనేది మనం చూస్తూ ఉంటున్నాము. మూడవది భయపడకుండా, నాలుగవది నమ్ముకొనుచున్నాను. ఈ 4 మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు, మరి దేవుడు వారిని ఏ రీతిగా రక్షించాడు, ఏ రీతిగా వారిని కాచి కాపాడాడో మరి ప్రవక్త వర్ణిస్తూ ఉంటున్నాడు, ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు బానిసత్వంలో ఉంటున్నప్పుడు వారిని మోషే ద్వారా బయటికి నడిపించాడు, రక్షించాడు. మోషే ద్వారా వారి అరణ్య యాత్రలో అనేక మరి అద్భుతాలను వారి కన్నులారా చూశారు. అంత మాత్రమే కాదు, ఆశ్చర్య కార్యాలను కూడా మరి వారి జీవితాల్లో జరిగించాడు. కానీ వారు నమ్మకత్వాన్ని కోల్పోయారు, దేవునిపైన నమ్మకాన్ని కోల్పోయారు. దేవుని ద్వారా రక్షింపబడ్డాము అన్నటువంటి సత్యాన్ని మర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. తదనంతరము మరి బబులోను చెరకు వారు కొనిపోబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. బబులోను చెరలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కనికరం చూపినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కింద భాగంలో మనం గమనించిన యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షాధారం ఆయను. మరి ఎంత ఆత్మీయ సత్యాలు, నిగూఢమైనటువంటి మాటలు ఈ యొక్క మాటల్లో దాగి ఉంటున్నాయి. మరి మొదటి వచనంలోనే మనం గమనించినట్టు, ఆ దినమున మీరు లాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. మరి ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవునిపైన ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, దేవునిపైన తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతూ ఉంటున్నటువంటి సందర్భం అయినా కూడా దేవుడు మరి మనల్ని కాచి కాపాడుతుంటున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి దేవుని దృష్టికి అనేక విధాలుగా మరి వ్యతిరేకంగా జీవించారు. మరి వారిపైన కోపపడ్డాడు, కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా వారి జీవితాల్లో నిలిచిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. వారి జీవితాల్లోనే కాదు, కానీ మరి దేవుడు మన జీవితాల్లోనూ కూడా అలాంటి సంకల్పము దేవుడు మన పట్ల కలిగి ఉంటున్నాడు, అలాంటి ప్రేమ మన పట్ల కలిగి ఉంటున్నాడు. మనము త్రోవ తప్పి పోయినప్పటికీ, దేవునిపైన తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు, ఆయన జాలి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తన ప్రజల పట్ల ఆయన జాలి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన ద్వారా మాత్రమే రక్షణ, ఎవరి ద్వారా కూడా రక్షణ మనకి దొరకదు. రక్షణ అనుభవము దేవుని ద్వారా మాత్రమే మనము పొందుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నేను
మన జీవిత విధానము ఏ రీతిగా ఉంటున్నది, మనము ఒక సాక్ష్యం కలిగినటువంటి జీవితము మన జీవితం ఉంటున్నదా, దేవుని ద్వారా నేను రక్షింపబడ్డాను, దేవునిలో నేను నమ్మకంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటున్నావా? అలాంటి మనసు, అలాంటి ఆలోచన నీలోను నాలోను కలిగి జీవించాలి. దేవునికి మహిమకరంగా నమ్మకంగా జీవించాలి. దేవుడు మనల్ని నశించిపోతున్నటువంటి మనల్ని ఆయన రక్షించాడు. ఆయన ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.